ఫిబ్రవరి 2026 తులారాశి వారికి నిర్ణయాత్మకమైన, సమతుల్యత కలిగిన మరియు ఆత్మపరిశీలన చేసుకునే రోజు అవుతుంది. ఈరోజు జీవితంలో ప్రతిదీ సమతుల్యం చేసుకోవడం మీ గొప్ప బలం అని మీరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తులారాశి న్యాయం, సమతుల్యత మరియు అందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు ఈరోజు గ్రహ కదలికలు ఈ గుణాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈరోజు చంద్రుని స్థానం మీ భావోద్వేగ వైపును సక్రియం చేస్తుంది. అయితే మీ రాశిని పాలిస్తున్న శుక్రుడు ఆకర్షణ, సౌమ్యత మరియు అవగాహనను ప్రసాదిస్తాడు. ఈరోజు మిమ్మల్ని బయటి ప్రపంచం కంటే మీ అంతర్గత ప్రపంచంతో ఎక్కువగా అనుసంధానించవచ్చు. వ్యక్తిత్వం మరియు మానసిక స్థితి. ఈరోజు మీరు కొంచెం సున్నితంగా ఉన్నప్పటికీ అర్థం చేసుకుంటారు. చిన్న విషయాలు మీ మనస్సును త్వరగా ప్రభావితం చేస్తాయి, కానీ మీ లక్షణం ప్రతిదాన్ని ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించడం. ఈరోజు మీరు ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఇది సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న గందరగోళానికి చివరకు సమాధానాలు దొరకడం ప్రారంభించిందని చాలామంది తులారాశివారు భావించవచ్చు. మీ కెరీర్, సంబంధాలు లేదా వ్యక్తిగత నిర్ణయాల గురించి అయినా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు అత్యవసర భావనను అనుభవిస్తారు. కెరీర్ మరియు ఉద్యోగం. ఫిబ్రవరి 2026 తులరాశివారికి కెరీర్ పరంగా నెమ్మదిగా కానీ స్థిరమైన పురోగతిని సూచిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ దౌత్య నైపుణ్యాలను పనిలో ప్రశంసించవచ్చు. ఒక సీనియర్ మీ సలహా కోరవచ్చు. జట్టుకృషిలో మీ పాత్ర కీలకం. పాత ప్రాజెక్టు యొక్క ఫలితాలు ఈరోజు బయటపడవచ్చు. మీరు చాలా కాలంగా ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తుంటే ఏ దిశలో ముందుకు సాగాలో మీకు ఈరోజు సూచన లేదా అంతర్గత స్వరం అందవచ్చు. తొందరపడి రాజీనామా చేయడం తెలివైన పని కానప్పటికీ ప్రణాళిక వేసుకోవడానికి ఇది మంచి రోజు. ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రమోషన్ కోసం సిద్ధమవుతున్నవారికి ఈరోజు వారి మానసిక బలాన్ని బలోపేతం చేసుకునే రోజు. ఫలితాలు కొంత సమయం పట్టవచ్చు, కాని దిశ సరైనది. వ్యాపారం మరియు వ్యాపారం. వ్యాపారంలో తులారాశివారికి ఈరోజు సమతుల్యమైన మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రదర్శకత ముఖ్యం. మీరు పాత క్లయింట్తో తిరిగి కనెక్ట్ కావచ్చు. కొత్త పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా తగిన శ్రద్ధ వహించండి. ఓ రుణాలు ఇచ్చేటప్పుడు లేదా రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తే ముందుగా దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించండి. భావోద్వేగపరంగా తీసుకునే నిర్ణయాలు తరువాత ఒత్తిడిని కలిగిస్తాయి. డిజైన్, ఫ్యాషన్, అందం, మీడియా, యూట్యూబ్, కళ, కన్సల్టింగ్ మరియు చట్టంలో పాల్గొన్నవారికి ఈరోజు ముఖ్యంగా శుభ సంకేతాలను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. డబ్బు మరియు ఆర్థికం. డబ్బు పరంగా ఈరోజు మధ్యస్థం నుండి మంచిగా పరిగణించబడుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించడం అవసరం అవుతుంది. అకస్మాత్తుగా చిన్న ఖర్చు తలెత్తవచ్చు. నిలిచిపోయిన పాత డబ్బు నెమ్మదిగా తిరిగి రావచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, క్రిప్టో లేదా అధిక రిస్క్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు పూర్తిగా అనుకూలంగా ఉండదు. మీరు ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఉంటే ఓపికగా ఉండండి మరియు దానిని నిర్వహించండి. మీరు ఇల్లు, వాహనం లేదా పెద్ద వస్తువును కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు, కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో సంప్రదించడం మర్చిపోవద్దు. ప్రేమ సంబంధాలు మరియు వైవాహిక జీవితం. ఫిబ్రవరి 2026 ప్రేమలో ఉన్న తులారాశి వారికి భావోద్వేగ లోతుతో కూడిన రోజు. ప్రేమలో ఉన్నవారు ఈరోజు మీ హృదయపూర్వక భావాలను మీ భాగస్వామితో పంచుకునే అవకాశం మీకు ఉంటుంది. పాత విభేదాలు పరిష్కరించబడవచ్చు. సంబంధం మరింతగా పెరగవచ్చు. భావోద్వేగ సంబంధం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా మీ మనస్సులో ఏదైనా ఉంచుకుంటే ఈరోజు దానిని ప్రశాంతంగా పంచుకోండి. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వివాహిత వ్యక్తుల కోసం మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది.
గృహ విషయాలలో సామరస్యం ఉంటుంది. కుటుంబ సంబంధిత నిర్ణయాలు ఏవైనా కలిసి తీసుకుంటారు. అయితే చిన్న విషయాలకు వాదనలను నివారించండి. తులారాశివారి స్వభావం సమతుల్యతతో ఉంటుంది, కాబట్టి మీరు ఈరోజు చొరవ తీసుకుని శాంతిని కాపాడుకోవచ్చు. ఆరోగ్యం. ఈరోజు ఆరోగ్యపరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది, కాని మీరు మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి, ఒత్తిడి కారణంగా అశాంతి, ఓ తేలికపాటి కడుపు సమస్యలు. ధ్యానం, యోగా లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం వల్ల ఈరోజు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. తేలికైన మరియు సమతుల్య భోజనం తినండి. మీరు చాలా కాలంగా ఒక సమస్యను విస్మరిస్తూ ఉంటే ఈరోజు వైద్యుడిని సంప్రదించడానికి సరైన సమయం. కుటుంబ జీవితం. కుటుంబంలో నేటి వాతావరణం ప్రశాంతంగా మరియు సహకారంగా ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలను పొందుతారు. పెద్దల సలహా సహాయకరంగా ఉంటుంది. ఇంట్లో మంచి ప్రణాళికను చర్చించవచ్చు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏదైనా విషయంలో విభేదాలు ఉంటే ఈరోజు చర్చ ద్వారా దాన్ని పరిష్కరించవచ్చు. ఆత్మ మరియు ఆధ్యాత్మిక అంశాలు. ఈరోజు తులారాశివారిని ఆత్మపరిశీలన మరియు ఆధ్యాత్మిక ఆలోచనల వైపు నడిపిస్తుంది. గత చర్యలపై ప్రతిబింబం. భవిష్యత్తు గురించి కొత్త అవగాహన. మంత్రం, ప్రార్థన లేదా ధ్యానం వైపు మొగ్గు చూపడం. నిజమైన శాంతి బాహ్య విషయాల నుండి కాదు, అంతర్గత సమతుల్యత నుండి వస్తుందని ఈరోజు మీరు గ్రహిస్తారు. అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు మరియు అదృష్ట దిశ. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగులు తెలుపు, లేత గులాబీ, ఆకాశ నీలం. అదృష్ట దిశ పశ్చిమం. అదృష్ట సమయం ఉదయం 9:30 నుండి 11 వరకు. నేటి పరిహారం. ఈరోజు శుక్రుడిని బలోపేతం చేయడానికి అవసరమైన వారికి తెల్లని బట్టలు లేదా స్వీట్లు దానం చేయండి. ఓం శుక్రాయ్ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఇంట్లో సువాసన లేదా పరిమళ ద్రవ్యాన్ని ఉపయోగించండి. ఇది మానసిక ప్రశాంతతను తెస్తుంది, అలాగే ప్రేమ మరియు డబ్బుకు సంబంధించిన విషయాలలో సానుకూలతను పెంచుతుంది.